ఇదిగో దేవుడి సువార్త చదువు. ఏందన్నా సువార్త అంట నువ్వు? నాకు చదువు రాదు ఏం రాదు, నువ్వే చదివి వినిపించు. దీంట్లో అసలు ఏముందన్నా? అసలు సువార్త అంటే ఏంటి? యా సువార్త అంటే ఏస్తు ప్రభు సువార్త అయ్యా. ఏస్తు ప్రభు ఈ లోక పాపాల కొరకు కలవరి శిలువలో ఆయన విలువైన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి మూడో దినాన పునరుద్ధానానికి లేచి ఉన్న దేవుడు. నువ్వు నేను పొందాల్సిన శిక్ష మన కొరకు ఆయన పొందాడయ్యా. మనం పొందాల్సిన శిక్ష అది. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. నేను పాపుల కోసమే వచ్చాలే కానీ నీతిమంతుల కోసం రాలేదు. ఒక్కడును లేడు నీతిమంతుడు. ఎందుకన్నా ఈ పేపర్ ఇస్తున్నారు మాకు? అసలు ఏముంది దీంట్లో? ఎందుకు ఇస్తున్నావు అన్నావు కదయ్యా. సర్వ సృష్టికి నా స్వార్థ ప్రకటించమని నా దేవుడు చెప్పాడయ్యా. దీంట్లో ఏముంది అన్నావు కదయ్యా. అగ్నిగుండంకి వెళ్ళే వాళ్ళని కొందరినైనా చేయి పట్టుకొని లాగమని నా ప్రభు సెలవిచ్చి ఉన్నాడయ్యా. మనమందరము మారు మనసు పొందాలయ్యా. మారు మనసు అంటే ఏందన్నా? మారు మనసు అంటే అయ్యా, మనం చేసిన పాపాలు ఆయన ముందు ఒప్పుకుంటే అది మారు మనసు అయ్యా. దేవుడు ఆస్తులు అడగట్లా, అంతస్తులు అడగట్లేదయ్యా. నీ హృదయం ఇవ్వమని అడుగుతున్నాడయ్యా. ఇదిగో నేను తలుపు నద్ద నించొని తట్టుచున్నాను. ఎవరైనా నా స్వరము విని తలుపు తీసిన వేళ నేను అతనితో, అతను నాతో నిత్యం భోజనం చేసేద్దాం అన్నాడయ్యా. తలుపు అంటే గృహము తలుపు ఒకటి, హృదయం తలుపు ఒకటి అయ్యా. మన హృదయంలో దేవుడికి స్థలం ఇస్తే ఆయనతో పాటు మనకి నిత్య జీవం ఉంది అయ్యా.